మానవునిలో బాలత్రిపుర సుందరీదేవి ఏ స్వరూపంలో కొలువై ఉందో మీకు తెలుసా? బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భండాసురుడనే రాక్షసుడికి 30 మంది కుమారులున్నారు. వారు అజ్ఞానం మరియు దోషానికి ప్రతీక. వారు అత్యంత శక్తివంతులు మరియు క్రూరమైన వారు. యుద్ధంలో వారి పరాక్రమాన్ని చూసి ఇంద్రాది దేవతలు వణికిపోయారు. శక్తిసేనలు కూడా వారిని చూసి భయపడ్డాయి. అప్పుడు అమ్మ ఒక బాలిక రూపంలో కన్యక రథం అనే ఒక దివ్య రథాన్ని ఎక్కి వారిని సంహరించడానికి బయలుదేరింది. ఆ రథాన్ని ప్రాణశక్తి మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలకు సంకేతంగా నిలిచిన హంసలు లాగాయి. బాలికగా కనిపించినా ఆ తల్లి మహాశక్తివంతురాలు. కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతోనే ఆ 30 మంది రాక్షసులను అవలీలగా సంహరించింది. బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే, మనిషి ఎన్ని జన్మలెత్తినా జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలనే 3 పురముల మధ్య తిరుగుతూ ఉంటాడు. జాగృతావస్థ అంటే మేల్కొన్న స్థితి. ఇక్కడ ఇంద్రియాలన్నీ చురుకుగా ఉంటాయి. స్వప్నావస్థ అంటే కలలు కనే స్థితి. ఇక్కడ అంతర్గత అనుభవాలు, గత సంఘటనల కలయికలు కలలో కనిపిస్తాయి. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్రలో ఉన్న స్థితి. ఇక్కడ స్పృహ అనేది బాహ్య ప్రపంచం నుండి పూర్తిగా విరామం తీసుకుంటుంది. ఈ పురములకు అధిష్టాన దేవత బాలత్రిపుర సుందరీదేవి. ఆమె మనలోనే కొలువై ఉంది. ఆమె ఆత్మస్వరూపురాలు. అందువల్ల బాలత్రిపుర సుందరీదేవిని ఆరాధించడం వలన ఆ అమ్మ మనలో ఉండే అజ్ఞానం మరియు దోషాలను తొలగించి జ్ఞానం మరియు చైతన్యాన్ని ప్రసాదించి మనల్ని పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. జై బాలత్రిపుర సుందరీ మాత.